Hi students, welcome to Jaydev Academy. My name is Ramesh. Basic computer knowledge లో లాస్ట్ టైం కొన్ని బిట్స్ చెప్పానండి. మీకోసం ఇంకొన్ని బిట్స్ తీసుకొచ్చాను. అవి ఏంటో చూద్దాం. ఎగ్జిక్యూటిబుల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ నేమ్స్ వాటి మీద ఒక 14 బిట్స్, అలాగే A to Z షార్ట్ కట్స్ అంటే ఏ దగ్గర నుంచి జెడ్ దగ్గర వరకు షార్ట్ కట్స్ కొన్ని ఉన్నాయి. వాటితో పాటుగా కొన్ని అబ్రివేషన్స్, కొన్ని షార్ట్ కట్స్ ఈ రోజు చూద్దాం. ఓవరాల్ గా ఈ రోజు ఈ వీడియోలో నేను 65 బిట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ 65 బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటిబుల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ నేమ్. వీటిలో 14 బిట్స్ వస్తాయని చెప్పాను కదా, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్. ఈ నోట్ ప్యాడ్ కి ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఏమొస్తుందంటే నోట్ ప్యాడ్. దీని యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటంటే .txt. ఎగ్జిక్యూటిబుల్ నేమ్ అంటే ఏంటంటే షార్ట్ కట్ లో నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది షార్ట్ కట్. దాన్ని మనం ఏమంటామంటే నోట్ ప్యాడ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ నేమ్. అంటే మనం డేటాని టైప్ చేసిన తర్వాత ఒక నేమ్ అనేది ఇస్తాం సేవ్ చేసేటప్పుడు. ఆ నేమ్ కి ఎండింగ్ లో ఆటోమేటిక్ గా ఒక నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ నేమ్ నే మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ నేమ్ అంటాం. నోట్ ప్యాడ్ కి సంబంధించిన ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటంటే .txt. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్లి మనం చూస్తే .txt ఫైల్ అని డిస్ప్లే అవుతుంది. ఆ .txt ఫైల్ అని మనం చూడగానే ఇది నోట్ ప్యాడ్ కి సంబంధించిన నోట్ ప్యాడ్ లో టైప్ చేసిన ఫైల్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి దీనిలో 2 బిట్స్ అన్నమాట. ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఒకటి, ఎక్స్టెన్షన్ నేమ్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసరికి పెయింట్. పెయింట్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఏంటంటే MS పెయింట్. MS మీన్స్ మైక్రోసాఫ్ట్ పెయింట్. దీని యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటంటే .jpg. ఈ యొక్క 2 బిట్స్. ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఆఫ్ పెయింట్ అంటే MS పెయింట్. అలాగే ఎక్స్టెన్షన్ నేమ్ ఆఫ్ పెయింట్ దట్ ఈస్ .jpg, జాయింట్ ఫోటోగ్రాఫిక్ గ్రూప్. G ఫర్ గ్రూప్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ వచ్చేసరికి క్యాల్సి. దీనికి ఎక్స్టెన్షన్ నేమ్ అంటూ ఏం లేదమ్మా, ఇది ఒక బిట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి MS DOS, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఏంటంటే CMD. CMD మీన్స్ కమాండ్ ప్రాంప్ట్ అంటాం. దీన్ని మనం కమాండ్ ప్రాంప్ట్. దీనికి ఎక్స్టెన్షన్ నేమ్ అనేది కూడా లేదమ్మా, ఇది ఒక బిట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి MS వర్డ్. MS వర్డ్ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో 4 పార్ట్స్ ఉంటాయి. వాటిలో వర్డ్ ఒకటి, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. వీటిలో ఫస్ట్ వన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్. దాని యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఏంటంటే విన్వర్డ్. దీని యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసరికి .doc. ఈ యొక్క 2 బిట్స్. DOC మీన్స్ డాక్యుమెంట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ MS ఎక్సెల్. అంటే ఇది ఆఫీస్ కి సంబంధించిన వర్క్స్ మొత్తము కూడా MS ఎక్సెల్ లో చేస్తాం. ఇది క్యాలిక్యులేషన్ పర్పస్ టేబుల్స్ మనం ఫార్మ్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ వచ్చేసరికి ఎక్సెల్, EXCEL. దీని యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసరికి .xls. ఇవి ఒక 2 బిట్స్ అమ్మా.
XLS మీన్స్ ఎక్సెల్ షీట్. వీటిల్లో ప్రతిదానికి మనం ఎగ్జిక్యూటిబుల్ నేమ్స్, ఎక్స్టెన్షన్ నేమ్స్ రెండు కూడా చదవాలి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి MS పవర్ పాయింట్. MS పవర్ పాయింట్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. దీని యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ వచ్చేసరికి పవర్ PNT. నెక్స్ట్ దీని యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసరికి .ppt మీన్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దీనిలో ఒక 2 బిట్స్ అనేవి కవర్ అవుతాయి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి MS యాక్సెస్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్. దీని యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ వచ్చేసరికి సేమ్ MS యాక్సెస్. ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసరికి .mdb. ఈ యొక్క 2 బిట్స్ కవర్ అవుతాయి. MDB మీన్స్ మైక్రోసాఫ్ట్ డేటాబేస్. ఎందుకంటే MS యాక్సెస్ అనేది డేటాబేస్ పర్పస్ అమ్మా. డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్ కాబట్టి ఇది డేటాబేస్ కి సంబంధించింది కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ డేటాబేస్. దీస్ ఆర్ ద ఎగ్జిక్యూటిబుల్ నేమ్స్ అండ్ ఎక్స్టెన్షన్ నేమ్స్. వీటిల్లో మనం టోటల్ గా 14 బిట్స్ అనేవి కవర్ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే A to Z షార్ట్ కట్. అంటే ఏ దగ్గర నుంచి Z వరకు ఉన్నటువంటి షార్ట్ కట్స్ చూద్దాం. ఇవి ఓవరాల్ గా 26 ఉన్నాయి. వీడియో ఒక్కసారి పాస్ పెట్టుకుని ఇవన్నీ నోట్ చేసుకుందామా. ఇక్కడ A to Z షార్ట్ కట్స్ అంటే ప్రతి షార్ట్ కట్ అనేది కంట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ దగ్గర నుంచి మనం ప్రతి షార్ట్ కట్ కి కంట్రోల్ అనేది ఫస్ట్ మెన్షన్ చేస్తాం. ఫస్ట్ కంట్రోల్ ప్లస్ A. ఈ కంట్రోల్ ప్లస్ A అనేది దేనికంటే సెలెక్ట్ ఆల్. అంటే మనం టైప్ చేసిన డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి అంటే, ఒకేసారి సెలెక్ట్ చేయాలి అంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ A. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ వన్ కంట్రోల్ ప్లస్ B. B ఫర్ బోల్డ్. అంటే మనం టైప్ చేసిన డేటాని కొంచెం థిక్ గా కనిపించాలి అంటే, కొంచెం బండగా కనిపించాలంటే బోల్డ్ అనేది మనం అప్లై చేస్తాం. దట్ ఈస్ కంట్రోల్ ప్లస్ B. థర్డ్ వన్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ C ఫర్ కాపీ అన్నమాట. డేటాని కాపీ చేయడానికి ఈ కంట్రోల్ ప్లస్ C అనే షార్ట్ కట్ యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ కంట్రోల్ ప్లస్ D. ఈ కంట్రోల్ ప్లస్ D అనే కీ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఫాంట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫాంట్ బాక్స్ లో ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజు ఇవన్నీ మనకి కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ బాక్స్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ D అనే షార్ట్ కట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి D తర్వాత లెటర్ ఏంటి? E. కంట్రోల్ ప్లస్ E అంటే ఇది సెంటర్ అలైన్మెంట్ కి యూజ్ చేస్తాం. అలైన్మెంట్స్ అని 4 ఉన్నాయి అనమాట. లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై. ఈ 4 లో కంట్రోల్ ప్లస్ E అంటే సెంటర్ అలైన్మెంట్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ F మీన్స్ ఫైండ్. నేమ్ లోనే ఉంది కదా, ఫైండ్ లో ఫస్ట్ లెటర్ F కాబట్టి ఫైండ్ అని రాస్తాం. కంట్రోల్ ప్లస్ F ఫైండ్ అంటే ఒక క్యారెక్టర్ కానీ ఒక వర్డ్ కానీ ఎక్కడెక్కడ ఉంది, ఎన్నిసార్లు ఉంది అనేది మనం కనుక్కోవాలి అంటే కంట్రోల్ ప్లస్ F అనే ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. 7th వన్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ G ఫర్ గో టు అంటే కర్సర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేయడానికి యూజ్ చేసే ఆప్షనే మనం గో టు అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ G. కంటిన్యూషన్ పక్కన రాస్తున్నాను. 8th వన్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ H మీన్స్ ఇది రీప్లేస్ అనే ఆప్షన్ కి యూజ్ చేస్తాం. కంట్రోల్ ప్లస్ H రీప్లేస్ అంటే ఏంటి? ఒక క్యారెక్టర్ ప్లేస్ లో వేరొక క్యారెక్టర్ కానీ, ఒక వర్డ్ ప్లేస్ లో వేరొక వర్డ్ కానీ మనం ప్లేస్ చేయడానికి మనం ఈ రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దాని షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ H.
నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఐ, కంట్రోల్ ప్లస్ ఐ ఫర్ ఇటాలిక్. అంటే మనం రాసేటువంటి డేటా కొంచెం క్రాస్ గా డిస్ప్లే చేయాలి, క్రాస్ గా వంకర్ గా డిస్ప్లే చేయాలి అంటే ఈ ఇటాలిక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దాని షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఐ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ జే. ఇంతకు ముందే చెప్పానమ్మా అలైన్మెంట్స్ 4 ఉన్నాయని. ఆ 4 అలైన్మెంట్స్ లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అలైన్మెంట్, దట్ ఈస్ ద జస్టిఫై. అంటే పారాగ్రాఫ్ యూజ్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ టైప్ చేయక ముందు మనం జస్టిఫై అనేది అప్లై చేస్తాం. జస్టిఫై అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే పారాగ్రాఫ్ స్టార్టింగ్ లైన్స్ మొత్తము, ఎండింగ్ క్యారెక్టర్స్ మొత్తం, లైన్స్ మొత్తము కూడా కరెక్ట్ గా ఫిట్ గా ఉంటుంది. దాని ద్వారా పారాగ్రాఫ్ అనేది చూడడానికి మనకి చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దానికి యూజ్ చేసే ఆప్షనే కంట్రోల్ ప్లస్ జే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ కే. హైపర్ లింక్ ఆప్షన్ కి ఈ కంట్రోల్ ప్లస్ కే అనే షార్ట్ కట్ యూజ్ చేస్తాం. హైపర్ లింక్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి లింక్ ప్రొవైడ్ చేయడానికి ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. టు ప్రొవైడ్ ఏ లింక్ బిట్వీన్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఎల్. 4 అలైన్మెంట్స్ చెప్పాను కదా, 4 అలైన్మెంట్స్ లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అలైన్మెంట్. కంట్రోల్ ప్లస్ ఎల్, లెఫ్ట్ అలైన్మెంట్. ఎల్ ఫర్ లెఫ్ట్ అలైన్మెంట్. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఎం. ఎం అంటే ఏంటంటే పవర్ పాయింట్ లో మనకి స్లైడ్స్, కొత్త స్లైడ్ తీసుకోవాలి అంటే ఎం అనే షార్ట్ కట్ యూజ్ చేస్తాం. న్యూ స్లైడ్, ఓపెన్ ఏ న్యూ స్లైడ్, దానికి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎం. నెక్స్ట్ 14 వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఎన్. కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే ఏంటంటే న్యూ డాక్యుమెంట్. ఎంఎస్ వర్డ్ లో అయితేనేమో న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఎన్ అనేది ఓపెన్ చేస్తాం. ఎక్సెల్ లో అయితేనేమో న్యూ బుక్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఎన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే పవర్ పాయింట్ లో అయితేనేమో న్యూ ప్రెజెంటేషన్. ఎంఎస్ యాక్సెస్ అయితే న్యూ డేటాబేస్. అలా కొత్త విండోస్, కొత్త విండో ఓపెన్ చేయాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎన్. పక్కన కంటిన్యూషన్ రాస్తానమ్మా. 15th షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఓ. ఓ ఫర్ ఓపెన్. అంటే ఆల్రెడీ మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదన్నా ఫైల్ ని, ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అంటాం వాటిని, ఆ ఫైల్స్ ని మనం ఓపెన్ చేయాలంటే దానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఓ. ఓ ఫర్ ఓపెన్. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ పి. పి ఫర్ ప్రింట్. అంటే మనం టైప్ చేసిన డేటా ప్రింట్ ద్వారా పేపర్ మీద ప్రింట్ అయ్యి బయటికి రావాలి అంటే ప్రింట్ అవ్వడానికి ఒక షార్ట్ కట్ ఉంది, దట్ ఈస్ ద కంట్రోల్ ప్లస్ పి. పి ఫర్ ప్రింట్. 17th వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ క్యూ. కంట్రోల్ ప్లస్ క్యూ. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందాక చెప్పాను కదా అలైన్మెంట్స్ అని, జస్టిఫై అప్లై చేస్తామని చెప్పాను. పారాగ్రాఫ్ టైప్ చేసే ముందు మనం జస్టిఫై అప్లై చేస్తాం. జస్టిఫై అప్లై చేసిన తర్వాత పారాగ్రాఫ్ ఫిట్ గా ఉంటుందని చెప్పాను. ఆ పారాగ్రాఫ్ స్టైల్ ని రిమూవ్ చేయాలి అంటే ఆ జస్టిఫై అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆ జస్టిఫై అనే ఆప్షన్ ని, ఆ ఫార్మాటింగ్ స్టైల్స్ ని మనం రిమూవ్ చేయాలి అంటే, పారాగ్రాఫ్ స్టైల్ ని రిమూవ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ క్యూ. రిమూవ్ ద పారాగ్రాఫ్ స్టైల్. రిమూవ్ ద పారాగ్రాఫ్ స్టైల్. నెక్స్ట్ 18th వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఆర్. కంట్రోల్ ప్లస్ ఆర్. ఈ ఆర్ అనేది ఎందుకంటే అలైన్మెంట్స్ ఉన్నాయి కదా 4, ఆ 4 లో వన్ ఆఫ్ ది అలైన్మెంట్. ఆర్ ఫర్ రైట్ అలైన్మెంట్. రైట్ అలైన్మెంట్. కంట్రోల్ ప్లస్ ఆర్. నెక్స్ట్ వన్ ఎస్. కంట్రోల్ ప్లస్ ఎస్. ఎస్ ఫర్ సేవ్. మనం టైప్ చేసిన డేటాని సేవ్ చేయడానికి ఈ ఎస్ అనే ఆప్షన్, ఈ కంట్రోల్ ప్లస్ ఎస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం సేవ్ చేయడానికి. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ టీ.
ఎక్సెల్ లో ఎక్సెల్ లో బుక్స్ ఉంటాయి, బుక్స్ లో షీట్స్ ఉంటాయి. ఒక షీట్ అనేది మనం చూజ్ చేసుకున్న తర్వాత ఆ షీట్ లో పర్టికులర్ సెల్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని సెల్స్ కావాలో అన్ని సెల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం Ctrl+T అంటే ఏమవుతుందంటే ఒక టేబుల్ అనేది ఫామ్ అవుతుంది. కాలం వైజ్ గా టేబుల్ ఫామ్ అయ్యి కలర్స్ కూడా డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్సెల్ లో మనం టేబుల్ ని క్రియేట్ చేయాలి, టేబుల్ ని ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ సెల్స్ ని ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం Ctrl+T అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, టేబుల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+U. Ctrl+U అంటే U ఫర్ అండర్లైన్. మనం టైప్ చేసిన డేటాకి కింద ఒక లైన్ అనేది ఫామ్ అవ్వాలి, ఒక అండర్లైన్ లాగా ఫామ్ అవ్వాలి అంటే మనం Ctrl+U అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఆ షార్ట్ కట్ దాని నేమ్ ఏంటంటే అండర్లైన్. ఇంతవరకు 21 షార్ట్ కట్స్ అయినాయమ్మా. ఒక్కసారి వీడియో పాస్ పెట్టుకుని ఇవన్నీ నోట్ చేసుకోండి. A to Z షార్ట్ కట్స్ లో 21 చెప్పాను, రిమైనింగ్ చెప్తాను. 22nd Ctrl+W. Ctrl+W అంటే ఏంటంటే క్లోజ్ ద విండో. W ఫర్ విండో. ఒక విండోని మనం క్లోజ్ చేయాలి అంటే ఈ Ctrl+W అనే షార్ట్ కట్ యూజ్ చేస్తాం. ఇక్కడ విండో అంటే ఏం చెప్పాను, 3 బటన్స్ ఉంటే దాన్ని విండో అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ 23rd వచ్చేసరికి Ctrl+X. కట్ అనే ఆప్షన్ కి ఈ X అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, Ctrl+X. నెక్స్ట్ 24th వచ్చేసరికి Ctrl+Y. రీడు అంటే ఏంటంటే ఇక్కడ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి, అండు రీడు. ఆ 2 కలిపి చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ Ctrl+Z వచ్చేసరికి ఏమో అండు, Ctrl+Y వచ్చేసరికి ఏమో రీడు. అండు అంటేనేమో బ్యాక్వర్డ్ వెనక్కి రావటం, Ctrl+Y అంటే ఏంటంటే రీడు ఫార్వర్డ్ ముందుకు వెళ్ళటం. నెక్స్ట్ 26 వచ్చేసరికి Ctrl+V. Ctrl+V అంటే పేస్ట్ అమ్మా. మనం కాపీ చేసిన డేటాని వేరొక చోట పేస్ట్ చేయాలి అంటే మనం Ctrl+V అనేది ఇచ్చేస్తాం. అలాగే కట్ చేసిన డేటాని వేరొక చోట పేస్ట్ చేయాలి అంటే ఈ Ctrl+V అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం కట్ చేసిన కాపీ చేసిన ఏం చేయాలంటే నెక్స్ట్ పేస్ట్ చేయాలి. Ctrl+C అయినా సరే Ctrl+X అయినా సరే ఈ రెండింటికి కామన్ ఆప్షన్ ఏంటంటే Ctrl+V పేస్ట్ అనే ఆప్షన్. అందుకే ఇది పర్టికులర్ గా లాస్ట్ లో చెప్పాను. నెక్స్ట్ Ctrl+Y అంటేనేమో రీడు, Ctrl+Z అంటేనేమో అండు. ఇలా దీనితో 26 A to Z షార్ట్ కట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం 40 షార్ట్ కట్స్ చెప్పుకున్నామమ్మా. 40 తర్వాత ఇంకా 15 ఉన్నాయి అబ్రివేషన్స్ ప్లస్ షార్ట్ కట్స్, అవి కూడా చెప్తాను. నెక్స్ట్ వన్ కొన్ని అబ్రివేషన్ చూద్దాం. PDA మీన్స్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. అంటే పామ్ టాప్స్ అని చెప్పాను కదా, పామ్ టాప్స్ అరచేతిలో పెట్టుకుని ఆపరేట్ చేసే సిస్టమ్స్ ని పామ్ టాప్ అంటాం. ఫింగర్స్ తో ఆపరేట్ చేస్తాం, దట్ ఈస్ ద టచ్ స్క్రీన్. దీన్నే PDA అని కూడా అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే హ్యాండిల్డ్ కంప్యూటర్. హ్యాండ్ తో ఆపరేట్ చేస్తాం కాబట్టి మనం హ్యాండిల్డ్ కంప్యూటర్ కూడా అనొచ్చు. నెక్స్ట్ 42 వచ్చేసరికి HDMI, హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఇది మనకి LED గానీ LCD గానీ టీవీస్ తీసుకుంటారు కొంతమంది.
టీవీ నుంచి CPU కి కనెక్ట్ చేసేలాగా ఒక కేబుల్ ఉంటుంది, ఒక పిన్ ఉంటుంది, ఒక పోర్ట్ అనేది. దాన్ని మనం HDMI కేబుల్ అంటాం, HDMI పిన్ అంటాం. ఈ HDMI పిన్ ఉంటేనే టీవీకి CPU కి కనెక్ట్ చేసి కంప్యూటర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, కంప్యూటర్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే 43 VGA విజువల్ గ్రాఫిక్ అడాప్టర్ లేదా ఎరే. విజువల్ గ్రాఫిక్ అడాప్టర్ ఆర్ ఎరే అంటే ఏంటంటే మెగా పిక్సెల్స్ అంటారు, మీరు వినే ఉంటారు. స్మార్ట్ మొబైల్ కొనేటప్పుడు ఇంత మెగా పిక్సెల్ ఉండాలి, కెమెరా క్వాలిటీ ఇంత మెగా పిక్సెల్ ఉండాలి అంటాం. ఫస్ట్ మెగా పిక్సెల్ ఏంటంటే 1.3 మెగా పిక్సెల్. అక్కడ నుంచి నెక్స్ట్ మెగా పిక్సెల్ ఏంటంటే 2.0, ఆ తర్వాత 3, 4, 5 అలా. ఇప్పుడు వచ్చేసరికి 12 మెగా పిక్సెల్, 20 మెగా పిక్సెల్ అలా కెమెరా క్వాలిటీస్ వచ్చేసినాయి. 1.3 మెగా పిక్సెల్ కి ముందు అంటే దానికన్నా తక్కువ ఉన్న క్వాలిటీని ఏమంటామంటే మనం VGA అంటాం, విజువల్ గ్రాఫిక్స్ అరే ఆర్ అడాప్టర్. 1.3 మెగా పిక్సెల్ కన్నా తక్కువ క్వాలిటీ చిన్న చిన్న ఫోన్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న ఫోన్స్ లో ఉండే కెమెరా క్వాలిటీసే ఈ VGA క్వాలిటీస్ అన్నమాట. నెక్స్ట్ వన్ 44 DVI means digital visual interface. Digital visual interface. నెక్స్ట్ 45 వచ్చేసరికి SMS చేస్తూ ఉంటాం కదా మనం. SMS కి అబ్రివేషన్ ఏంటంటే షార్ట్ మెసేజ్ సర్వీస్. షార్ట్ మెసేజ్ సర్వీస్. నెక్స్ట్ 46 వచ్చేసరికి MMS కి అబ్రివేషన్ ఏంటంటే మల్టీమీడియా మెసేజ్ సర్వీస్. మల్టీమీడియా మెసేజ్ సర్వీస్. నెక్స్ట్ 47 పక్కన రాస్తున్నామా పాన్ మీన్స్ పర్మనెంట్ అకౌంట్ నంబర్. పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసేటువంటిదే ఈ పాన్ కార్డ్ అమ్మా. నెక్స్ట్ 48 PNR. రైల్వే రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత టికెట్ ఇచ్చేటప్పుడు ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ నే PNR అంటాం. PNR అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్. ప్యాసింజర్ నేమ్ రికార్డ్. నెక్స్ట్ 49 వచ్చేసరికి CCTV. అందరికీ తెలిసి CCTV అనేది CC కెమెరాస్ ఉన్నాయి, CCTV ఉంది అని అంటారు కదా. CCTV అంటే ఏంటంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. నెక్స్ట్ 50 వచ్చేసరికి CMOS బ్యాటరీ. ఇది కంప్యూటర్ కి సంబంధించిన లాంగ్వేజ్ అమ్మా. CMOS అంటే ఏంటంటే మన యొక్క CPU లోపల ఒక చిన్న బ్యాటరీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి వాచ్లో బ్యాటరీ ఉంటేనే టైం అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది, వాచ్ పనిచేస్తుంది. అలాగే కంప్యూటర్ లో కూడా సిస్టమ్ లో రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో టైము డేటు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ టైము డేటు కరెక్ట్ గా ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవ్వాలి, మంచిగా డిస్ప్లే అవ్వాలి అంటే మనకి కంప్యూటర్ లో కూడా CPU లో కూడా ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీని మనం CMOS బ్యాటరీ అంటాం. సిస్టమ్ లో డే టు టైమ్ కరెక్ట్ గా డిస్ప్లే కాకుండా రాంగ్ గా డిస్ప్లే అవుతుంది అనుకోండి, మన సిస్టమ్ ఆన్ చేసిన ప్రతిసారి డే టు టైమ్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే CMOS బ్యాటరీ అనేది మార్చుకోవాలి. దాని కాస్ట్ ఏంటంటే 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటుందమ్మా. CMOS అంటే అబ్రివేషన్ ఏంటంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. నెక్స్ట్ 51 వచ్చేసరికి SMPS. ఈ SMPS కూడా CPU కంప్యూటర్ యొక్క CPU లోపల ఉంటుంది. ఇక్కడ CPU లోపల 2 ఫ్యాన్స్ ఉంటాయమ్మా. ఒక ఫ్యాన్ ఏమో CPU కి పైన ఉంటుంది. CPU హీట్ అవ్వకుండా, ఎక్కువ వేడి అవ్వకుండా ఉంచడానికి, చల్లపరచడానికి ఒక ఫ్యాన్ ఉంటుంది. తర్వాత ఇంకొక ఫ్యాన్ ఉంటుంది, అది CPU బ్యాక్ సైడ్ ఉంటుంది, పిన్స్ పెట్టే దగ్గర. లోపల ఉన్న వేడి మొత్తం బయటికి రావడానికి ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యాన్ ని మనం SMPS అంటాం. SMPS యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్విచ్డ్ మోడ్
పవర్ సప్లై, స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. నెక్స్ట్ 52 వచ్చేసరికి నెఫ్ట్, ఇది బ్యాంక్ కి సంబంధించినవమ్మా. నెఫ్ట్ అనేది NEFT నెఫ్ట్ అంటాం. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే నేషనల్ వైడ్ గా మనీ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరకి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి మనం ఫండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. NEFT నెఫ్ట్. నెక్స్ట్ కంటిన్యూషన్ పక్కన రాస్తున్నానమ్మా. 53 వచ్చేసరికి IFSC. ఇక్కడ IFSC కోడ్ అనేది అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏదైనా గూగుల్ పే అయినా ఏదైనా సరే కొన్ని అకౌంట్స్ లో మనకి IFSC కోడ్ అనేది కంపల్సరీ కావాలి. ఇది బ్యాంక్ కి సంబంధించి. IFSC యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఫైనాన్షియల్ స్టాండర్డ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ స్టాండర్డ్ కోడ్. నెక్స్ట్ 54 వచ్చేసరికి STD అనేది ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చమ్మా. ఇది వరకు STD బూతులు ఉండేవి. STD యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. నెక్స్ట్ 55 వచ్చేసరికి ISD మీన్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్ డైలింగ్. ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్ డైలింగ్. నెక్స్ట్ 56 వచ్చేసరికి PCO మీన్స్ పబ్లిక్ కాల్ ఆఫీస్. పబ్లిక్ కాల్ ఆఫీస్. నెక్స్ట్ 56 వరకు కంప్లీట్ అయిపోయినాయి అమ్మా అబ్రివేషన్స్. నెక్స్ట్ షార్ట్ కట్స్ కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఈ 56 ఒకసారి వీడియో పాస్ చేసుకుని నోట్ చేసుకోండి. 57 కంటిన్యూ చేస్తాను. '57 వచ్చేసరికి ఓపెన్ న్యూ ట్యాబ్ అంటే దీనికి షార్ట్ కట్ Ctrl+T. Ctrl+T అనేది ఎందుకంటే మనం ఇంటర్నెట్ పేజీ ఓపెన్ చేసిన తర్వాత ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+T న్యూ ట్యాబ్ అన్నమాట, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి Ctrl+N. Ctrl+N అంటే ఏంటంటే న్యూ విండో ఓపెన్ చేయడానికి. ఒక కొత్త విండో, ట్యాబ్ వేరు, న్యూ విండో వేరు. ఒక న్యూ విండోలో మనం ఎన్ని ట్యాబ్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఒక ట్యాబ్ లో న్యూ విండో ఓపెన్ చేయడం. న్యూ విండో లోపల నంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్ లోపల నంబర్ ఆఫ్ విండోస్ అనేవి ఉండవమ్మా. ఇది న్యూ విండో ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ Ctrl+N. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లోజ్ చేయాలి. ఆ ఓపెన్ చేసిన విండోని లేదా కరెంట్ ట్యాబ్ ని క్లోజ్ చేయాలి అంటే Ctrl+W. ఇది ఓన్లీ కరెంట్ ట్యాబ్ ని క్లోజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. క్లోజ్ ద కరెంట్ ట్యాబ్ అంటే మనం ప్రెసెంట్ ఒక విండో ఓపెన్ చేశాను, ఒక 3 ట్యాబ్స్ ఓపెన్ చేశాను విండో లోపల. ప్రెసెంట్ నేను ట్యాబ్ 1 లో ఉన్నాను. ప్రెసెంట్ నేను ఏ ట్యాబ్ లో అయితే సెలక్షన్ ఉంచానో ఆ ట్యాబ్ మాత్రమే, దాన్ని కరెంట్ ట్యాబ్ అంటాం. దాన్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ Ctrl+W. నెక్స్ట్ 60 ఏంటంటే హిస్టరీ. అంటే ఇంటర్నెట్ లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ టైంకి ఏ డేట్ కి మనం ఇన్ఫర్మేషన్ చెక్ చేశారు, మనం సర్చింగ్ అనమాట. ఏదేది సెర్చ్ చేశారో ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే Ctrl+H ఫర్ హిస్టరీ. హిస్టరీ తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 61 వచ్చేసరికి Ctrl+D. ఈ Ctrl+D అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే బుక్ మార్క్. అంటే మనం నోట్స్ లో గానీ టెక్స్ట్ బుక్ లో గానీ ఇంపార్టెంట్ పేజీ, ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినప్పుడు పేజీని ఫోల్డ్ చేస్తాం. అలాగే నెట్ లో మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఏదో ఒక పేజీ మనకి ఇంపార్టెంట్ అని అనిపిస్తే, ఒక వెబ్ పేజ్, ఒక వెబ్సైట్, దానిని మనం
ఎప్పుడు కనిపించేలాగా, ఎప్పుడు ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా గుర్తు పెట్టుకోవాలి అంటే దాన్ని మనం బుక్ మార్క్ చేయాలి. ఆ బుక్ మార్క్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+D. 60 సెకండ్. ఇది వచ్చేసరికి Ctrl+R. R ఫర్ రీఫ్రెష్. మనకి నెట్ అనేది చాలా స్లోగా ఉందనుకోండి, స్లోగా ఉన్నప్పుడు అది రీఫ్రెష్ చేయడానికి మనం ఈ రీఫ్రెష్ Ctrl+R అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 63 Ctrl+J. ఈ Ctrl+J ఎందుకంటే డౌన్లోడ్స్ కి యూజ్ చేస్తాం. డౌన్లోడ్స్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ నుంచి మనం కంప్యూటర్ లోకి ఏ ఐటమ్ డౌన్లోడ్ చేసినా, ఏ ఫైల్ డౌన్లోడ్ చేసినా, ఆ డౌన్లోడ్ చేసిన ప్రతి ఎలిమెంట్ అనేది, ప్రతి ఒక్క ఫైల్ అనేది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది. డౌన్లోడ్స్ మనం చూడాలి అంటే ఏమేమి డౌన్లోడ్ చేసాం, ఎప్పుడెప్పుడు డౌన్లోడ్ చేసాం, అవి ఎక్కడ స్టోర్ అయినాయి చూడాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+J. నెక్స్ట్ 64 Ctrl+U. Ctrl+U ఎందుకంటే సోర్స్ కోడ్ చూడటానికి. అంటే గూగుల్ పేజ్ ఉందనుకోండి, ఆ గూగుల్ పేజ్ యొక్క కోడ్, ఆ పేజ్ రావడానికి, ఆ వెబ్ పేజ్ రావడానికి దాని బ్యాక్గ్రౌండ్, బ్యాక్ ఎండ్ ఏదైతే కోడ్ రాశారో ఆ కోడ్ మనం చూడాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+U టు సీ ద సోర్స్ కోడ్. 65 ఈ రోజు చెప్పే లాస్ట్ షార్ట్ కట్ ఏంటంటే 65. సేవ్ అమ్మా, Ctrl+S సేవ్ చేయడానికి. అంటే ఇంటర్నెట్ లో మనకి ఏదైనా వెబ్ పేజ్, ఏదైనా పేజ్ ఇంపార్టెంట్ డేటా కనిపించింది అంటే దాన్ని ప్రింట్ తీసుకోవడానికి వీలుగా ఆ పేజీని మనం ఏం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి నార్మల్ గా నోట్ ప్యాడ్ లో, పెయింట్ లో ఎలా చేస్తామో, MS Word, Excel, PowerPoint ఎలా చేస్తామో అదే షార్ట్ కట్ యూజ్ చేస్తామమ్మా. Ctrl+S, S ఫర్ సేవ్. దీంతో మనం ఈ రోజు 65 షార్ట్ కట్స్ చెప్పుకున్నాం. ఈ షార్ట్ కట్స్ చెప్పుకున్నాం ఎగ్జిక్యూటిబుల్ నేమ్స్, ఎక్స్టెన్షన్ నేమ్స్, అలాగే వీటితో పాటుగా A to Z షార్ట్ కట్స్, అబ్రివేషన్స్ అన్ని చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. థ్యాంక్ యూ.